నమస్తే. నేను మీ వెంకట్. జీవన్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జగిత్యాల జీవన్ రెడ్డి ఇంటికి వారి స్వగృహమైనటువంటి జగిత్యాలలో ఉన్నటువంటి సొంత ఇంటికి మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారిని స్వయంగా వెళ్ళి వారిని కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో వారు వెళ్ళి వారితో కలిసి వారి పూర్తి స్థాయిలో చర్చలు జరిపి పూర్తి స్థాయిలో అధికారికంగా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నారు. దీంతో ఒక క్లారిటీ వస్తూ ఉంది. జీవన్ రెడ్డి పూర్తి స్థాయిలో గత కొన్ని రోజుల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత కొంత చర్చ జరిగింది. బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తూ ఉన్నారు. కొంత చర్చలు జరుగుతూ ఉన్నాయని దానికి మాత్రం ఈరోజు కొంత స్పష్టత వచ్చే అవకాశం మాత్రం కనబడతా ఉంది. ఇక్కడ మనం పూర్తి స్థాయిలో ఒక్కసారి గమనించినట్టయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై పూర్తి స్థాయిలో గలం వెప్పి విమర్శలు చేస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. దీంతో జగిత్యాలలో కొంచెం ప్రజాబలం ఉన్న నాయకులుగా జీవన్ రెడ్డికి పేరుంది కాబట్టి కేసీఆర్ ఎట్లనైనా ఖచ్చితంగా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి ఖచ్చితంగా జాయిన్ చేపించుకొని ఒక నిర్ణయానికి వచ్చి కేసీఆర్ మాజీ మంత్రి కేటీఆర్ హరీష్ రావులతోటి ప్రత్యేకంగా చర్చలు జరిపిన తర్వాత కేటీఆర్ను ఖచ్చితంగా జీవన్ రెడ్డి ఇంటికే స్వయంగా పంపి వారికి గౌరవాన్ని ఇచ్చి పార్టీలోకి పూర్తిగా ఆహ్వానించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనబడతా ఉంది. ఈరోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో జగిత్యాలలోని వారి స్వంత ఇంటికి వెళ్ళి కేటీఆర్ వారిని ఆహ్వానించే అవకాశం కనబడతా ఉంది. 2 గంటల ప్రాంతంలో వెళ్తా ఉన్నారు. ఈరోజు అధికారికంగా కూడా ప్రకటించడం జరిగింది. వాస్తవంగా కేటీఆర్ వెంట మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క నాయకులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకులు అందరూ కూడా జీవన్ రెడ్డి కేటీఆర్ వెంట జీవన్ రెడ్డి ఇంటికి వెళ్ళి వారితో చర్చలు జరిపి వారిని ఆహ్వానించే అవకాశం కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో ఈరోజు ఒక జగిత్యాల రాజకీయాలకు, జీవన్ రెడ్డి రాజకీయాలకు ఈరోజు ఒక కొంచెం స్పష్టత వచ్చే అవకాశం ఉంది అధికారికంగా. మరి జీవన్ రెడ్డిని ప్లీనరీ కంటే ముందే పార్టీలో జాయిన్ చేపించుకోవాలా, లేక ప్లీనరీ సమావేశాల ముగింపు సభలో మరి జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలా అనేది మాత్రం ఒక కొంచెం సందిగ్ధంగా ఉంది. వాస్తవంగా ఈరోజు అంటే ప్లీనరీ ఎక్కడ నిర్వహించాలి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్లీనరీ కూడా జగిత్యాలలో నిర్వహించాలని, జగిత్యాల జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా నిర్వహించాలని, అదే ముగింపు సభలో జీవన్ రెడ్డిని పార్టీ కండువా కప్పి కేసీఆర్ ఆహ్వానించే అవకాశం ఉంటుందని మాత్రం ఒక పక్క చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ప్లీనరీ కంటే ముందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి జీవన్ రెడ్డిని ఖచ్చితంగా పార్టీలోకి కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని కూడా మరోపక్క చర్చ అయితే జరుగుతూ ఉంది. చూద్దాం మరి ఏది ఏమైనప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఒక నిర్ణయానికి, ఒక కొత్త బాటకు, ఒక కొత్త దారిలో నడిచే అవకాశం ఈరోజు అది ఏ దారి, అది బీఆర్ఎస్ దారి అని కూడా పూర్తి స్థాయిలో ఈ రోజుతోటి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అంటే జీవన్ రెడ్డితో పూర్తి స్థాయిలో చర్చలు జరిపిన తర్వాత మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మీడియా సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ జీవన్ రెడ్డి మాట్లాడే అవకాశం కనబడతా ఉంది. పూర్తి స్థాయిలో ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు బీజేపీ పార్టీ ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించాలని కొంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా జీవన్ రెడ్డి కొంత బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నట్టు కనబడతా ఉంది. వారు ఈ విషయంలో కొంత స్పష్టతతోటి ఉన్నారు. ఎందుకంటే జగిత్యాల నియోజకవర్గంలో మైనార్టీ ముస్లిం ఓటర్లు కూడా కీలకంగా ఉంటారు కాబట్టి ఆ వర్గంలో కొంత జీవన్ రెడ్డికి అనుచరులు, ఫాలోవర్స్ కూడా ఎక్కువ మొత్తంలో ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. ముఖ్యంగా జీవన్ రెడ్డికి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీలో సరి అయిన గౌరవం ఇచ్చి సముచిత స్థానాన్ని కల్పిస్తాం, జీవన్ రెడ్డి కోడలకు చరిస్మా రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని కూడా బీఆర్ఎస్ ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా మనకు కనబడతా ఉంది. చూద్దాం ఏది ఏమైనప్పుడు కూడా రానున్న రాజకీయాల్లో పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగిత్యాల రాజకీయాల్లో ఇక పూర్తి స్థాయిలో రాజకీయ వేడి మాత్రం కనబడతా ఉంది.